ఏదైనా కార్యాలయం వారు సకాలంలో సరైన చర్యలు తీసుకోకుండా ప్రజలను ఇబ్బంది పెడుతుంటే ధర్నాల పేరుతో, నిరసనల పేరుతో కార్యక్రమాలు చేస్తుండడం జరుగుతుంటుంది. వీటికి సంబంధిత పోలీసు వారు అనుమతులు కూడా ఇస్తూ ఉంటారు. మేము నిరసన తెలియజేసుకుంటాం శాంతియుతంగా అంటే. ఆ విధంగా ఆయా జిల్లాల్లో కలెక్టర్ కార్యాలయాల వద్ద, తహసీల్దార్ కార్యాలయాల వద్ద, విజయవాడ లాంటి ప్రాంతాల్లో ధర్నా చౌకుల్లోనూ నిరసనలు జరుగుతూ ఉంటాయి. మరి మంగళగిరి పట్టణ పోలీస్ స్టేషన్ వారు, మంగళగిరి నార్త్ డిఎస్పీ కార్యాలయం వారు తమ వద్దకు వచ్చిన ఫిర్యాదులను సకాలంలో పరిష్కరించకుండా పక్కన పెట్టుకుని రౌడీ షీటర్లని పేరు పొందినటువంటి నిందితులతో లాలుచీ కుస్తీ పడ్డట్టుగా, మిలాఖత్ అయిపోయినట్టుగా, అలాంటి వైఖరితోటి ఫిర్యాదుదారులకు, బాధితులకు అన్యాయం చేసే విధంగా వ్యవహరిస్తూ ఉంటే మంగళగిరి పట్టణ పోలీస్ స్టేషన్ వద్ద, మంగళగిరి నార్త్ డిఎస్పీ కార్యాలయం వద్ద నిరసన తెలియజేసుకోవాలి అనుకుంటే బాధితులు, ఫిర్యాదుదారులు ఎవరు అనుమతి ఇవ్వాలి? కలెక్టర్ కార్యాలయం వద్ద కానీ, ధర్నా చౌకలో కానీ నిరసన తెలియజేసుకోవాలంటే పోలీసు వారు అనుమతిస్తున్నారు శాంతియుత నిరసనల కోసం. మరి మంగళగిరి పట్టణ పోలీస్ స్టేషన్లో జరుగుతున్న వ్యవహారశాలకు వ్యతిరేకంగా నిరసనగా మంగళగిరి నార్త్ డిఎస్పీ కార్యాలయంలో జరుగుతున్నటువంటి వ్యవహారశాలకి, నిర్లక్ష్యపూర్తి వాతావరణానికి నిరసనగా బాధితులు, ఫిర్యాదుదారులు నిరసన తెలియజేసుకోవాలంటే అనుమతి ఎవరు ఇవ్వాలి? ఇది మంగళగిరి నార్త్ డిఎస్పీ కార్యాలయం వారు చెప్పినా పర్లేదు దీనికి సమాధానం, మంగళగిరి పట్టణ పోలీస్ స్టేషన్ వారు చెప్పినా పర్లేదు దీనికి సమాధానం, లేదు పోలీస్ శాఖ వారు కానీ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కానీ, మరే సంబంధిత శాఖ కానీ చెప్పినా పర్లేదు సమాధానం కావాలి. కమ్యూనిస్ట్ ఇండియా వర్ధిల్లాను. కమ్యూనిస్ట్ విప్లవం వర్ధిల్లాను.